కానీ నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి, నిజంగా ఆయన్ని ఆశ్రయించే వారికి, యేసుక్రీస్తులాగా ఆలోచన చేసే వాళ్ళకి బాధపడేవారిని తృణీకరించరు. అందుకే కదా మీరు ఏదన్నా చూడండి, ఏ గొప్ప కార్యాలన్నా చూడండి, ఇప్పుడు ఆర్ఫనేజెస్ అంటే అనాథాశ్రమాలు చూసినా, లేకపోతే హాస్పిటల్స్ చూసినా, లేకపోతే వృద్ధుల్ని చూసుకునే ఇది చూసినా సరే, ఏదైనా సరే క్రైస్తవులే స్టార్ట్ చేశారు. అంటే నిజమైన క్రైస్తవులు, ఒట్టిగా నామకే వస్తే క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులే స్టార్ట్ చేశారు. ఎందుకంటే నిజంగా యేసుక్రీస్తుని ప్రేమించేవాళ్ళు ఆయనలాగానే ఆలోచన చేసి బాధపడేవారిని తృణీకరించకుండా, వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు, వీళ్ళ రోగాలు ఇవన్నీ మనకెందుకని ఆలోచన చేయకుండా అలాంటి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఇచ్చారు. అంటే ఆరోగ్య పరిస్థితులు కల్పించారు, హాస్పిటల్స్ పెట్టారు, వాళ్ళని చూశారు, కుష్ఠరోగులను చూశారు. మదర్ తెరిస్సా అలాగే చేశారు. మదర్ తెరిస్సా అయితే అసలు ఆవిడైతే యవనస్తురాలుగా ఉన్నప్పుడు వేరే దేశం నుంచి వచ్చింది మన దేశానికి. యవనస్తురాలుగా 14 సంవత్సరాలు 14 years ఏజ్లో ఆవిడ ఇండియాకి వచ్చింది. వేరే దేశం నుంచి వచ్చింది. ఆవిడ కుష్ఠరోగుల్ని ఆవిడకి కడిగింది, వాళ్ళని క్లీన్ చేసింది, వాళ్ళని అందరినీ చూసుకుంది. మనం ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, లేకపోతే ఇంత భక్తి ఉందని చెప్పుకున్న తర్వాత, ఒకవేళ నిజంగా ఆలోచన చేస్తే, ఒకవేళ కుష్ఠరోగం గల వాళ్ళు మన ముందుకు వచ్చారనుకోండి, నిజాయితీగా చెప్పాలంటే మనం అక్కడ నుంచోటానికి కూడా పెద్దగా ఇష్టపడం. కొద్దిగా వాసన వస్తుందని మెల్లగా వెళ్ళిపోతాం. అలాంటిది ఆ రోజుల్లో ఇంకెంత, ఎలాంటి పరిస్థితుల్లో ఆవిడ చేసింది. ఆవిడ సేవ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? భయపడతారు కాబట్టి ఆవిడని బద్నాం చేయాలి, ఆవిడకి ఏదేదో చెప్పాలి. ఆవిడ ఎందుకని చేసింది, అందుకని చేసింది అని. మరి నువ్వు చేయి, దానికోసం నువ్వు చేయి. దమ్ముంటే కుష్ఠరోగం గలని ఈ మాట్లాడే వాళ్ళని చేయమంటే చేయగలుగుతారా? సరే నువ్వు చేయిపోని. నీ ధర్మం కోసం కానీ, డబ్బుల కోసం కానీ, దేనికైనా సరే నువ్వు చేయి. దమ్ముంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళని కడిగి, వాళ్ళు మంచిగా శుద్ధి చేసి, వాళ్ళకి పరిచారం చేసి వాళ్ళని చేస్తారా? చేయరు. భయకారణం లేని చేట భయపడతారు అంతే. నిజంగా నమ్మిన వాళ్ళకి భయపడతారు. సైతానైనా అంతే. నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి, యథార్థంగా జీవించే వాళ్ళనే టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ వల్లనే మంచి ప్రభావం కలుగుతుంది. ఉట్టిగా పేరుకి దేవుణ్ణి నమ్మామని చెప్పుకుని, లేకపోతే దేవుని పేరుకి క్రైస్తవులుగా ఉన్నామని చెప్పుకొని చల్తాయి అన్నీ చేసేవాళ్ళని పెద్దగా పట్టించుకోడు, వాళ్ళని టచ్ చేయడు. ఎందుకంటే అవసరం లేదు. వాళ్ళ వలన ఏం పెద్ద సమాజంలో కానీ ఎక్కడ ఏం తేడా రాదు. అంటే మంచి ప్రభావం ఏమి పెద్దగా పడదు.